మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సమూయేలు గ్రంథాన్ని ధ్యానించుకుందాం. మనకి ఈ యొక్క సమూయేలు గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు చాలా ప్రాముఖ్యంగా కనపడతారు. సమూయేలు, సౌలు, అదేవిధంగా దావీదు. ఈ యొక్క ముగ్గురి యొక్క జీవితాలని ఈ సమూయేలు గ్రంథంలో పొందుపరిచారు. అయితే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి ఈ యొక్క సమూయేలు గ్రంథాన్ని రెండు గ్రంథాలుగా, అంటే బుక్స్గా రెండు గ్రంథాలుగా విభజించారు. ఆ యొక్క రెండు గ్రంథాల పేరు సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథానికి మొత్తము 30 అధ్యాయాలు ఉంటాయి. సమూయేలు రెండవ గ్రంథానికి 24 అధ్యాయాలు ఉంటాయి. ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలో ఏముంది, సమూయేలు రెండవ గ్రంథంలో ఏముందో మనము చాలా క్లుప్తంగా, అర్థవంతంగా మనం నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము ప్రభులకు ప్రభువుగా, రాజులకు రాజుగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన్ని మరొక విధంగా ఏమంటారో తెలుసా, దావీదు కుమారుడా అని. ఎందుకు అంతగా దావీదు యొక్క ప్రస్తావన వచ్చిందో ఈ యొక్క సమూయేలు గ్రంథంలో మనము దాని యొక్క అర్థాన్ని చూడవచ్చు. ఇక మనము గ్రంథంలోనికి వెళ్తే సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి 8 అధ్యాయాలు సమూయేలు యొక్క పుట్టుక గురించి, సమూయేలు యొక్క ప్రార్థన గురించి, సమూయేలు ఏం చేశాడో పనుల గురించి మనము చూడవచ్చు. ఆ యొక్క ఎఫ్రాయిము మన్యమందు ఎల్కానా అనే ఆయనకి హన్నా, పెనిన్నా అనే 2 భార్యలు ఉంటారు. పెనిన్నాకు పిల్లలు ఉంటారు కానీ హన్నాకు పిల్లలు ఉండరు అన్నమాట. దాని నిమిత్తమై ఆమె ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు ఆమెకు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు. అతని పేరు సమూయేలు. హన్నా దేవుని కోరుకుంటుంది, నాకెనక ఒక మగపిల్లవాని నువ్వు ప్రసాదిస్తే నేను అతన్ని మందిరంలోనే విడిచిపెడతాను అని. అలా చెప్పిన విధంగా దేవుడు ఎల్కానాకి, అదేవిధంగా హన్నాకి, వాళ్ళిద్దరికీ బిడ్డను అనుగ్రహించినప్పుడు సమూయేలు పుడతాడు. ఆ సమూయేలు ఇక దేవుని సన్నిధిలో, అంటే ఆ రోజుల్లో దేవుని సన్నిధిలో అంటే ఆ యొక్క మందిరంలోనే పెరిగి పెద్ద అవుతూ ఉంచాడు. అక్కడ పాస్టర్ పేరు ఏలి. ఆయన దగ్గర పరిచారకం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క సమూయేలుతో మాట్లాడడము, ఆ సమూయేలు ద్వారా దేవుడు ఆ ప్రజలకి ఒక రాజు కావాలని విధంగా సమూయేలును తీసుకురావడము మనం ఈ మొదటి 8 అధ్యాయాల్లో చూస్తాం. ఆ రోజుల్లో రాజులు లేరు. ప్రజలందరూ సమూయేలు దగ్గరకు వస్తారు, అయ్యా నువ్వు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, నువ్వు ఒక ప్రవక్తగా ఉన్నావు, మాకు ఇప్పుడు ఒక రాజుగా నువ్వు దేవుణ్ణి అడిగి మాకు ఇవ్వాలన్నప్పుడు ముందుగానే చెప్తాడు సమూయేలు, అమ్మా మీకు రాజు వద్దు ఎందుకు అన్నప్పుడు, లేదు మాకు రాజు కావాలన్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఒక రాజును అనుగ్రహిస్తాడు. ఆ యొక్క రాజును అనుగ్రహించడంలో ఆ యొక్క అధ్యాయము, అంటే మొదటి 8 అధ్యాయాలు ముగించబడతాయి. ఇక 9వ అధ్యాయం నుంచి 14 అధ్యాయాల వరకు దేవుడు ఎంచుకున్న సౌలు అనే యొక్క రాజు గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ యొక్క సౌలు రాజు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి చాలా సంవత్సరాలు, అంటే 9వ అధ్యాయం నుంచి 14 అధ్యాయాల వరకు ఆయన ప్రజల్ని పరిపాలిస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క 15వ అధ్యాయంలో సౌలు ఒక పాపం చేస్తాడు. అదేంటంటే దేవుడు చెయ్యొద్దన్న పనిని చేస్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి ఆ యొక్క దేశస్తుల్లో ఉన్న అందరినీ, పశువులనేమి, ఆ యొక్క గొడ్లనేమి, దేని బతకనీయకుండా చంపమన్నప్పుడు మంచి మంచి కొవ్విన వాటిని పక్కన పెడతాడు. అప్పుడు సమూయేలు వచ్చి చాలా బాధపడతాడు. ఆ విధంగా సౌలు పాపం చేసిన వాడుగా ఉంటాడు. ఎందుకు అంటే దేవుడు చెప్తాడు ఆ యొక్క సమూయేలు ద్వారా, నేను ఇచ్చిన మాటను నువ్వు వినడమే దేవునికి ఎంతగానో ఆయన్ను ఆరాధించడంతో సమానం, ఆయన్ని ప్రేమించడంతో సమానం. ఆయన మాట వినకపోవడం అనేది పాపము అని చెప్పినప్పుడు ఆ పాపం నిమిత్తమై
సౌలు ఏం చేయాలి అంటే పశ్చాత్తాపడాలి. కానీ చూడండి, తర్వాత అధ్యాయము అంటే 16వ అధ్యాయం నుంచి 30 అధ్యాయాల వరకు, చివరి వరకు ఆ యొక్క సౌలు అనే రాజు పశ్చాత్తాపడకుండా ఉండిపోయినప్పుడు, ఆ 16వ అధ్యాయం తర్వాత దేవుడు సమూయేలును ఓకే, సౌలు పశ్చాత్తాపడటం లేదు, నువ్వు వెళ్ళి వేరొకరిని రాజుగా చేయమన్నప్పుడు, అప్పుడు దావీదు చిన్న పిల్లవాడు, దావీదుని అభిషేకిస్తాడు. అయితే రాజుగా అవ్వడు, కానీ అభిషేకం పొందుతాడు. ఆ విషయం తెలుసుకొని ఇక 17వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం నుంచి ఇక 30 అధ్యాయం వరకు ఇక ఆ యొక్క దావీదును చంపాలి అని చెప్పి చివరి వరకు పోరాడి చివరిగా సౌలు ఆ యొక్క 30వ అధ్యాయంలో చనిపోవడము జరుగుతుందన్నమాట. ఈ విధంగా సౌలు చనిపోతాడు. తర్వాత రాజుగా దావీదు ఇక మనకి వస్తాడు. ఇది మనకి సమూయేలు 2వ గ్రంథం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి చిన్నగా దావీదు ఒక రాజుగా పరిపాలించడానికి ప్రజలు కోరుకుంటారు. ఆ విధంగా చూడండి, ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి ఈ యొక్క 10 అధ్యాయాలు దావీదు భక్తుడు చక్కగా ప్రజలకి న్యాయవంతుడిగా రాజుగా ఉంటాడు. అయితే 11వ అధ్యాయంలో సేమ్ సౌలులాగా ఇక్కడ దావీదు కూడా పాపం చేస్తాడు. అయితే సౌలు మాట వినలేదు, కానీ దావీదు మాత్రము బత్షెబ అనే యొక్క స్త్రీని మోహించి ఆమెతో వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని పాపంగా ఎంచి దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు చూడండి, 11వ అధ్యాయంలో దేవుడు గద్దిస్తాడు, 12వ అధ్యాయంలో వెంటనే పశ్చాత్తాపడిపోతాడు. ఒక్క అధ్యాయమే. వెంటనే ఎప్పుడైతే దేవుడు వచ్చి చెప్తాడో ఆ యొక్క నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో, వెంటనే దావీదు పశ్చాత్తాపడతాడు. కానీ సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి, ఆ యొక్క సౌలు పాపం చేసినప్పుడు 15వ అధ్యాయంలో చెప్తే 16వ అధ్యాయం నుంచి 30 అధ్యాయం వరకు మారలేదు. అయితే ఒక్క అధ్యాయంలోనే దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో చూస్తాం. అయితే తర్వాత 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఏదైతే దావీదు పాపం చేశాడో ఆ పాపం యొక్క పర్యవసానాన్ని పొందుకుంటూ వచ్చాడు. చూడండి, 19 అధ్యాయాల వరకు పొందుకుంటూ ఎంత పశ్చాత్తాపడ్డా దేవుడు దావీదు చేసిన పాపాన్ని, ఆ యొక్క నీతిమంతుడు కాబట్టి దేవుడు ఎవరు చేసిన పాపమే కాబట్టి ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని 7 సంవత్సరాలు ఆ యొక్క దావీదుకి ఇచ్చాడు. అయితే 19వ అధ్యాయం తర్వాత నుంచి ఇక 20 నుంచి 24 అధ్యాయాలు తిరిగి దావీదుకి ఒక మంచి రోజులు వచ్చి చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ, ఇక నా యొక్క శ్రమలన్నిటిని దేవుడు తీసేశాడు, సౌలు యొక్క కుటుంబం నుంచి నాకు ప్రాణహాని పోయింది, అన్నీ నాకు చక్కపరిచాడని చెప్పి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఒక వృద్ధాప్యంలోకి వచ్చినట్లుగా మనము 24వ అధ్యాయంలో చూస్తాం. ఈ విధంగా సమూయేలు మొదటి గ్రంథంలో ఈ యొక్క సౌలు గురించి, తర్వాత సమూయేలు 2వ గ్రంథంలో దావీదు గురించి మనము ఎక్కువగా చూస్తాం. మొదటిగా మనము సమూయేలుని చూసిన సమూయేలు ద్వారా వీళ్ళిద్దరూ అభిషేకించబడి రాజులుగా అవ్వడము మనం ఈ 2 అధ్యాయాల్లో గమనించవచ్చు. ఈ విధంగా సమూయేలు మొదటి గ్రంథంలో 30 అధ్యాయాలు, సమూయేలు 2వ గ్రంథంలో 24 అధ్యాయాలు మనకు ఉన్నాయి. ఇవి మీరు చక్కగా చదివితే ఇంకా దేవుడు ఎక్కువ జ్ఞానాన్ని మనకిస్తాడు. ఎందుకు అంటే తక్కువ టైంలో దేవుని యొక్క మాటలను మనం గమనించుకొని మన పాపాన్ని త్వరగా మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అదే మనం పాపం తెలిసి కూడా అలాగే ప్రయాణిస్తూ ఉన్నప్పుడు చాలా ఆ యొక్క ప్రతిఫలం చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క సౌలు యొక్క జీవితంలో దావీదు యొక్క జీవితం గురించిలో మనము చూడవచ్చు అన్నమాట. ఈ విధంగా సమూయేలు గ్రంథాన్ని మనము ధ్యానించుకున్నాం. మరొక గ్రంథంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.